నేను మీ యాంకర్ సుహానసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 90. మెట్టపై తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ, మరెన్నో విషయాలు పూజారి మాటల్లో. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశః ప్రసీద ప్రసీదః. ప్రియం వెంకటేశః ప్రైష్యః ప్రైష్యః. మన అలిపురంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో ఈ రోజున తొలి ఏకాదశి, శయన ఏకాదశి మహాపర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష అలంకరణ చేయడం జరిగినది. చందనాలంకృతుడుగా స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే వేకువజాము నుండి కూడా స్వామివారిని అశేషముగా వచ్చి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలో స్వామివారిని పూజించి భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క కృపకు పాత్రులైనారు. ఈ విశేషం ఏమిటంటే ఈ రోజు నుండి స్వామి శయనంలో ఉండి బాధ్యతలన్నీ కూడా అమ్మవారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా 4 నెలలు చాతుర్మాస దీక్షగా ఈ కైంకర్య కార్యక్రమాలని కొనసాగుతూ ఉంటాయి. అటువంటి ఈ చాతుర్మాస దీక్షలో అనగా భగవంతుని యొక్క నామస్మరణను ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి సకల రోగాల నుంచి విముక్తులై బంధ విముక్తులు అవుతారు. కాబట్టి సకల బాధల నుండి తొలగి భగవంతుని యొక్క అనుగ్రహానికి దగ్గరయ్యే సమయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవన్ నామస్మరణ చేసుకునేటువంటి సముచిత స్థానము, సముచిత అవకాశం. అటువంటి అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని కార్తీక మాసం శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష. ఈ సమయాల్లో అనేకమైనటువంటి రోగాలు బారిన పడి మానసికమైనటువంటి క్లేశాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి వ్యాధుల నుంచి కూడా మనని దూరం చేయడానికి భగవన్ నామస్మరణ ఒకటే మార్గం. అటువంటి నామస్మరణని భగవంతుడు మనకి అందించాడు. కాబట్టి మనందరం కూడా స్వామి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఓ నమో నారాయణాయ, ఓ నమో వెంకటేశాయ అనే మహామంత్రాన్ని జపం చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. జై గోవింద, జై శ్రీమన్నారాయణ.